మీరు చక్కగా మహాభారతాన్ని గౌండ్ భాషలోకి అనువదించారు కైలాష్ గారు. 5వ తరగతి 6వ తరగతి ఉట్నూరులో చదువుకుంటే అప్పుడే టీవీలు వచ్చినాయి. అప్పుడే మహాభారతం స్టార్ట్ అయింది. చూసారు అప్పుడు? అటువంటి నేను కథలు ఎప్పుడు చూడలేదు, కానీ ఈ మహాభారతం అప్పుడు ప్రసారం అయితే ఇక రోజు ఇది కథ బాగుంది, రోజు చూడాలని. మీరు గౌండ్ అనొచ్చా? గోండ్లో సబ్ క్యాస్ట్. గౌండ్ లో ఎన్ని క్యాస్ట్లు ఉంటాయి? 4 ఉంటాయి. గోండ్స్, కొలాంస్, ప్రధాన్స్, తోటి. గౌండ్ లో తోటి వృత్తి ఏంటి అసలు? కీకిరి వాయించడం. గోండ్ల ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, పెళ్లి కానీ ఈ పెరసప్పేన్ కార్యక్రమాల్లో. ఏం మార్పు ఉంటుంది మహాభారతం తెలుగులోకి గౌండ్ భాషలోకి? మార్పు అంటే కొన్ని పేర్లు ఉంటాయి. ధృతరాష్ట్రుడు అంటే మేము గుడ్డి ధృతరాజులు అంటాం. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారా? చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? టీచర్ చేస్తాను. టీచర్గా చేస్తున్నారు. మీ వర్గంలో ఆడవాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళు ఏం చేస్తారంటే టాటూ వేస్తారు, పచ్చబొట్లు వేస్తారు. టాటూస్ వేస్తారు. కొందరికి సంతానం అంటే ప్రెగ్నెంట్ ఉంటే అది ఆగది, కొందరికి 2 నెలల తర్వాత అది పోతుంది, గర్భస్రావం అవుతుంది. అది అటువంటి వారికి మా అమ్మ ఏం చేస్తుంది అంటే అది నిలబెడుతుంది, పచ్చబొడుతూ నిలబెడుతుంది. పచ్చబొడుతూ నిలబెడుతుంది. నిలబెడుతుంది. నమస్తే వ్యూస్. మహాభారతం ఎన్నో భాషల్లోకి అనువదించడం చూసాం, కానీ కొన్ని భాషలు ఉన్నాయి మన ఇండియాలో, అందులో ఇప్పటికీ అవైలబుల్ లేదు. మహాభారతం చదువుకోవాలనుకుంటే వాళ్ళ భాషలో అనువదించిన వాళ్ళు లేరు. అలాంటి భాషలో ఒక భాష తీసుకొని ఆ భాషకి చెందిన వారు ముందుకు వచ్చి ఆ భాషలో అనువదించారు. అదేంటంటే గౌండ్ భాష. ఇది ఇప్పుడు నా దగ్గర ఉంది. గౌండ్ భాషలో మహాభారతం అనువదించారు. తోడాసం కైలాష్ గారు దీన్ని అనువదించారు. ఇప్పుడు మనతో ఉన్నారు, స్టూడియోలో మనతోనే ఉన్నారు. మనం ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మీరు చక్కగా మహాభారతాన్ని గౌండ్ భాషలోకి అనువదించారు కైలాష్ గారు. మీరు గౌండ్ భాషకి చెందినవారు. మీరు గౌండ్ అనొచ్చా? గౌండ్ లో సబ్ క్యాస్ట్. గౌండ్ లో సబ్ క్యాస్ట్. గౌండ్ లో ఎన్ని క్యాస్ట్లు ఉంటాయి? సబ్ క్యాస్ట్ గౌండ్ లో ఇప్పుడు చూడండి 4 ఉంటాయి. గోండ్స్, కొలాంస్, ప్రధాన్స్, తోటి. ఈ 4 తెగలు ఉంటాయి. అయితే గోండు మాట్లాడేది గోండ్స్ మరియు తోటి, బిరుదు గోండ్ తోటి తెగ ఈ యొక్క గోండి భాషను మాట్లాడతారు. అందరికీ వస్తుంది, 4 తెగలకు కూడా వస్తుంది. అంటే వాళ్ళు కలిసే ఉంటారు కాబట్టి 4 తెగలకు కూడా గోండి వస్తుంది. అంటే కలిసి ఉంటారు కాబట్టి అన్ని కార్యక్రమాలు కలిసే చేస్తాం కాబట్టి గోండి అయితే అందరికి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో. మీరు ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా. మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, బిఎడ్ చేశాను. బాగా చక్కగా చదువుకున్నారు. మామూలుగా గిరిజనులు అంటే చదువుకి దూరంగా అనుకుంటారు. ఎన్నో చదివాను మేడం, అన్ని అంటే నేను అన్ని సాహిత్యాలు చదివాను, కానీ మా గోండి కల్చర్ మాకు బాగా నచ్చింది. అది అన్ని చదివాను కానీ మా కల్చర్ బాగా నచ్చింది. మేము ఆర్థికంగా చాలా పేదవాళ్ళము, కానీ ఆదిలాబాద్ జిల్లాలో మా గోండ్స్, తోటి, పర్దాన్స్, కొలాంస్ చాలా ఆర్థికంగా చాలా పేదవాళ్ళు, కానీ కల్చరల్ పరంగా చాలా రిచ్, కలర్ఫుల్. ఎన్నో తరాల నుండి మీకు ఆ వృత్తి, ఆ కల్చర్ అనేది పాస్ అవుతూ వస్తూ ఉంది కాబట్టి మీరు ఆ కల్చర్ ని అలా భద్రపరుచుకున్నారు. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ మూవింగ్ సొసైటీలో మీరు మాత్రం ఆ కల్చర్ అలాగ పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళారు. మా యొక్క బిరుదుగోండ్ తోటి కమ్యూనిటీ వాళ్ళు ఈ కల్చర్ని పూర్వకాలం నుంచి కూడా అంటే చెప్తూ వస్తున్నారు, ఆ కల్చర్ని బతికిస్తున్నారు మా యొక్క కమ్యూనిటీ వాళ్ళు. నిజంగా వాళ్ళు చాలా అంటే వాళ్ళు పూరి గుడిసెల్లో ఉంటూ కూడా అనాదిగా వాళ్ళకి ఏమి నేను కూడా తినడానికి చిన్నప్పుడు మాకు ఏం లేకుండే, కానీ మా నాన్న వడ్ల పని చేసి పోషించాడు. అయినా ఇప్పటికి కూడా మా కమ్యూనిటీ వాళ్ళు అంటే బిరుదుగోండ్ తోటి కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికి కూడా చాలా పేద అంటే పూరి గుడిసెల్లోనే ఉంటున్నారు. అయినా కానీ వాళ్ళు తమ కళని బతికించాలన్న ఉద్దేశంతో ఇంకా కూడా ఆధారం లేక కళనే నమ్మి కళతోనే బతుకుతున్నారు. కాబట్టి ఆ పూర్వం నుంచి చెప్పుతూ వస్తున్నటువంటి కళ ఇప్పుడు కూడా బతికి ఉన్నదంటే నిజంగా దానికి. కానీ మీ తరం వాళ్ళు, మీ తర్వాత తరం వాళ్ళు అందరూ చదువుకుంటున్నారా ఇప్పుడు? చక్కగా చదువుకుంటున్నారు. మీరు ఎంఏ చేశారు ఇంగ్లీష్లో, పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశారు. అంటే మీకు విద్యా అవకాశాలు నార్మల్ తక్కువ అనుకుంటారు కదా, మీరు చదువుకోవడానికి ఆ వైపు వెళ్ళడానికి ఆర్థికంగా బలంగా లేకపోయినా ఎలా సహకారం అందింది? ఎలా చదువుకోగలిగారు? అంటే మా నాన్న అందరినీ చదివించిండు. మీరు ఎంతమంది?
మేము అంటే మా నాన్నకి 2 భార్యలు. ఉమ్, అయితే మేము మొత్తము 7 అన్నదమ్ములం. ఉమ్, 6 అక్క చెల్లెలు. ఉమ్, అయితే అందరిని చదివించాడు నాన్న. ఉమ్. ఆ, అంటే ఆయన అడ్ల పని చేస్తుండే కానీ వడ్ల పని. అడ్ల పని వడ్ల పని అంటే అదే వడ్రంగి బియ్యం వడ్లు. కాదు, వడ్రంగి కార్పెంటర్. ఆహా, ఆహా. మా అడ్ల భాష అడ్ల పని అంటాం. వడ్రంగి. వడ్రంగి ఓకే, ఆహా, ఆ. వడ్రంగి పని చేస్తూ అందరినీ అంటే ఊళ్ళో అన్ని అంటే అందరి అరకలు మా నాన్న దగ్గరికి వస్తుండే. ఉమ్, మా నాన్న రాత్రి పాటలు పాడుతుండే. ఉమ్. నిద్ర పట్టకపోతుండేనో ఏమో. గౌండ్ భాషలో పాటలు పాడేవారా మీ నాన్న? గోండి భాషలో పాటలు పాడేవాడు. ఉమ్, చిన్నప్పుడు మా ఊళ్ళో వీధి నాటకాలు చేసేవారు. మాకు చిన్నప్పుడు మా అన్న కొడుకులు ఉండే సోపతి దోస్తు అయితే వాళ్ళు ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఈ పాట పాడుతుండే. ఆహా టాటకి మహా టాటకి గురువు నెమ్మింగ్లేనే వాతోనేరా అంటే ఇట్లా. అంటే బాగుంది, పాడండి. అహా టాటకి మహా టాటకి గురువు నెమ్మింగ్లేనే వాతోనేరా అనేది ఇట్లా. ఆ, ఆ, అంటే ఏంటి ఆ పాటకి అర్థం ఏంటి? అంటే అది గురువుని మింగటానికి వచ్చాను రా అనేది అనేది. ఉహుం. పదే పదే ఈ పాటని బాగా వాడుతుండే వాళ్ళు ఉమ్. చిన్నప్పుడు. గురువుని మింగడానికి వచ్చి అంటే విద్య నేర్చుకొని నేను గురువునే మింగేస్తాను అంతేనా? ఆర్థికంగా అంత బలంగా ఆ, లేకపోయినా ఉమ్, మీ నాన్నగారు ఇంతమందిని చదివించడం అనేది వడ్రంగి పని చేస్తూ కష్టం కదా. ఆ. కానీ ఎట్లా ఇంతమందిని ఎట్లా చదివించగలిగారు? అంటే మాకు దగ్గరనే స్కూల్ దగ్గరనే ఉండే కదా, ఉమ్. అందుకొరకే ఇక గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ ఒకటే దగ్గరనే ఉండే కాబట్టి చదివించారు. ఉమ్, ఎందుకంటే నాన్న అప్పటికి అంటే మంచిగా పని చేసేవాడు, ఉమ్, హార్డ్ వర్క్ చేసేవారు కాబట్టి అందరూ మంచి పని చేస్తుండే. అప్పుడు ఇల్లు ఎట్లా కడుతుండే, ఇప్పుడు ఇట్లా మనం సిమెంట్తో ఇల్లు కడుతున్నాం కానీ అప్పుడు మా నాన్న ఇల్లు మనం మొత్తం కట్టెతోనే కట్టేవారు. ఉహుం. ఇప్పుడు మనం అందరం కూడా ఇట్లా కడుతున్నాం సిమెంట్తోని, అప్పుడు ఆ కట్టెలతోనే. ఎన్నేళ్ల క్రితం? అది దాదాపు ఒక 40? 40 ఏళ్ళ కిందటనే. ఇప్పుడు ఇల్లు ఇట్లా వచ్చినాయి. మా నాన్న ఇల్లు కడితే అది ఎప్పుడు ఉంటుందని వాళ్ళ గట్టిగా ఉండేదని నమ్మకం. గట్టిగా ఉండేది నమ్మకం. ఉమ్, ఈ అడ్ల పని వద్దనేవాడు. మేము అంటే అక్కడికి వెళ్తే ఏదైనా ఇసిరే ముడితే వద్దు వెళ్ళండి అంటుండే. ఉమ్. మేము చిన్న చిన్న బ్యాట్ కానీ ఏమైనా చేస్తుంటే కదా, అప్పుడే క్రికెట్ కూడా వచ్చింది. అంటే అప్పుడే టీవీలు వచ్చినాయి. ఇక వాళ్ళు సచిన్ అజరుద్దీన్ చూసినావు. టీవీ ఉంటుండేనా మీ ఊర్లో? మీ ఇంట్లో ఉన్నా? అప్పుడు గ్రామ పంచాయతీకి ఒక టీవీ ఉండే. ఫస్ట్ అయితే నేను ఉట్నూరులో చదువుకున్నా. ఉట్నూరు. నా 5వ తరగతి 6వ తరగతి ఉట్నూరులో చదువుకుంటే అప్పుడే టీవీలు వచ్చినాయి. ఉమ్. అప్పుడే మహాభారతం స్టార్ట్ అయింది. చూసారు అప్పుడు? అటువంటి నేను కథలు ఎప్పుడు చూడలేదు. ఉమ్. కానీ ఈ మహాభారతం అప్పుడు ప్రసారం అయితే ఇక రోజు ఇది కథ బాగుంది రోజు చూడాలని ఉమ్. ప్రతిరోజు అయ్యా అది స్టార్ట్ అవుతుందంటే చాలు ఇక తిని అక్కడ కూర్చోవాడిని. అప్పుడు అలాగా మహాభారతం మీకు పరిచయం అయింది. మహాభారతం. కానీ మీ సామాజిక వర్గంలో ఉమ్. ఎవరు మహాభారతం గురించి కథల రూపంలో కానీ ఎప్పుడు చెప్పలేదా మీ పెద్దవాళ్ళు మీకు? చెప్పేవారు, పాటల రూపంలో చెప్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. అంటే మా అన్నయ్య ఉంటుండే భీమరావు, తొడసం భీమరావు. ఉమ్. ఇప్పుడు కూడా మా అత్తమ్మ తోషంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. ఈ తోషం అనేది ఊరి పేరు? తోషం ఊరి పేరు. ఊరి పేరు. తోషం అంటే ఈ యొక్క వృత్తి సంబంధించి కళకు పుట్టిన దానికి పేరు. తోషంలో కళలు అంటే పాట రూపంలోనా? అందరూ నాటక రూపంలోనా? ప్రతి ఇంట్లో పాడతారు తోషంలో. పాడతారు. ప్రతి ఇంట్లో తోషంలో ఈ కీకిరి అనేది లేని ఇల్లు లేదు. కీకిరి అంటే? కీకిరి అంటే మీ వాయిద్యం? వయలిన్ వైలిన్ లాంటిది. వయలిన్ లాంటిది. డమరుకం, డహ్కి. ఆ డహ్కి అనేది లేని ఇల్లు లేదు. ఇప్పుడు మా చుంచిఘాట్లో ఉన్నాయి, బోరెగాంలో ఉన్నాయి, గెడం వాళ్ళ పరివార సమాజం. ఇంకా పేందూర్ ఆనంద్ రేలా బాగా ఫేమస్ అయ్యాడు. దుపర్పేటలో, తర్వాత బజారత్నూర్లో, ఇంకా ఎదిలాపాడ్, నిషానిలో మా అన్నలు ఉన్నారు, రాజు, సూరు అన్న. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు మా దేవుళ్ళు ఉంటాయి ఎక్కడ అంటే మా వంశం. మేము మలంగేకార్, తొడసంలో మలంగేకార్. మళ్ళీ దాంట్లో కేటగిరీ తొడసం అనే ఇంటి పేరులో అంటే మా దేవుడు మలంగేకార్ అని అక్కడ. మలంగేకార్ రూపం ఉంటుందా? అంటే మేము మలంగేకార్స్ అని చెప్పుకుంటాం. అయితే మా దేవుడు అటు గోపాల్పూర్ ఉన్నది గడిచాంద్ర దగ్గర, అక్కడ వాయించడానికి వెళ్తారు. మీ వృత్తి ఏంటి? మీ తోటి గౌండ్లో తోటి వృత్తి ఏంటి అసలు? మీ జీవన ఆధారం ఏంటి? మా జీవన ఆధారం ఏంటంటే కీకిరి వాయించడం. గోండుల ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, పెళ్లి కానీ ఈ పెరసప్పేన్ కార్యక్రమాల్లో
ఉమ్. అనేక కార్యక్రమాల్లో పాటలు పాడతాం. పెర్సాపేన్ అంటే ఇంటి ఇలవేల్పు దేవుడు, ఇలవేల్పు. పెద్ద దేవుడు ఆ. అంటారు మీద. ఉమ్. అయితే అక్కడ పెరసపేన్ లేపేటప్పుడు మా 4 సగ బీడి పాట పాడతారు. 4 సగ అంటే మీ 4 తెగలు కలిసి పాడతారా? 4 కాదు అది పాట పేరు 4 సగ. అంటే ఇప్పుడు మా తోడు ఉన్నది అంటే మా 6 మా దేవుళ్ళు ఉమ్. 6 సగాకు సంబంధించినటువంటి పాట పాడతారు. ఇప్పుడు మేము తొడసాం కదా, ఉమ్. తొడసాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడతాం మేము. అంటే వాళ్ళు మమ్మల్ని పోషిస్తారు. వాళ్ళు ఇప్పుడు గోండ్స్ ఉన్నారు కదా, గోండ్స్ మమ్మల్ని పోషిస్తారు. ఓకే, గౌండ్ లో మీరు సబ్ కాస్ట్ కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు మేము వాళ్ళు మీకు మనీ ఇస్తారు. వాళ్ళు అది మనీ మీ కాదు, జీవనాధారం. మనీ కాదు, వాళ్ళు పోషించడం అంటే అంటే మాకు ధాన్యం ఇస్తారు. ధాన్యం ఇస్తారు, డబ్బు రూపాయనా కాదు. ఆహా. మీకు గవర్నమెంట్ నుండి అందాల్సిన వెల్ఫేర్ గానీ మీకు సహకారం గానీ అందుతుందా? మీరు అంటే ఎస్టీ కదా? ఎస్టీ ఎస్టీ కేటగిరీ, పీవీటీజీ ప్రైమర్లీ వల్నరబుల్ ట్రైబ్, ట్రైబ్ అంతరించిపోతున్నదే ఇది మాది. అంటే ఎందుకంటే మా వాళ్ళు అందరు కూడా అంటే ఈ యొక్క కీకిరి కానీ ఈ పాటలు నిరంతరాయంగా పాడడం వల్ల ఈ శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి మా వాళ్ళకు. అంటే మా పూర్వీకుల నుంచి. ఎంతమంది ఉన్నారు కళాకారులు మీ దాంట్లో? మా దాంట్లో కళాకారులు ఉన్నారు, ఎందరని చెప్పలేదు, కానీ మా జనాభా అనేది 3000 లోపే ఉన్నది ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ ఒక్కటే ఉన్నారా? ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా లేరా మీ తెగ? ఉన్నారు, కానీ మా ఆదిలాబాద్ జిల్లాలో అయితే 3000 మంది. 3000 మంది జనాభా, అంటే 3000 లోపే ఉన్నారని నాకు తెలిసింది. చాలా మంది చనిపోతారు. ఇప్పుడు మా మిస్సెస్ క్యాన్సర్ ఉన్నది. ఏం క్యాన్సర్? సర్వికల్ క్యాన్సర్ అనేది. అంటే ఇటువంటి ఏదో జెనెటికల్ డిసీజెస్. మీ ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఉందా క్యాన్సర్? అంటే మాకు మా పూర్వం నుంచి అంటే వాళ్ళు సరైన ఫుడ్ తినలేదు, ఫుడ్ సరైనటువంటి పౌష్టికాహారాలు అందక వాళ్ళకు జెనెటికల్ డిసీజెస్ వస్తున్నాయి. మాకు కూడా ఇప్పుడు నాకు టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చింది. మొన్న చేసిన మా ఊర్లో సికిల్ సేమియా అంటారు చూడండి. సికిల్ సేమియా? సికిల్ సేమియా అంటే సికిల్ సేమియా అంటే అదే రక్తహీనత. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే మాకు ఆరోగ్యపరమైనటువంటి పరీక్షలు చేసి మంచి అందరికీ కూడా పౌష్టికాహారం అందాలి. కరెక్ట్. ఇప్పుడు మీకు అందుతున్న సదుపాయాలు కానీ సహకారం కానీ ఏముంది అసలు గవర్నమెంట్ నుండి? మీకు నెల మీకు పౌష్టికాహారం అందడానికి గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం లేదా ప్రస్తుతానికి? అందుతుంది కావచ్చు, అందుతుంది కానీ అందరికి సరిపోవట్లేదు. పుట్టే పిల్లలు వాళ్ళు ఏమైనా మాల్ న్యూట్రిషన్ తో పుడుతున్నారు వాళ్ళు. వాళ్ళకు సరైనటువంటి పండ్లు కొనలేరు వాళ్ళు. ఇప్పుడు ఖాళీ పప్పు అన్నం తింటే ఏమొస్తుంది, వాళ్ళకు పండ్లు కావాలి, అనేక రకాల పౌష్టికాహారాలతో లభించేటటువంటి అన్ని. మీ దగ్గర నాన్ వెజ్ తింటారా? తింటాం. పుస్తక విషయానికి వచ్చేద్దాం. గౌండ్ భాషకి లిపి ఉందా? లిపి ఉంది మేడం. ఇప్పుడు మీరు దాంట్లోనే గౌండ్ లిపిలోనే రాసారా? తెలుగు లిపిలో రాశాను. ఎందుకంటే గౌండ్ లిపి ఉంది, కానీ అది తెలవడానికి ఇంకా టైం పడుతుంది. దాన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టి అన్ని పాఠశాలలు ప్రవేశపెడితే అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అంటే 1-2 తరగతులు 3 తరగతుల వరకు అంటే నడిస్తే మంచిగా పాపులర్ అవుతుంది. మీ భాష అంతరించిపోకుండా ఉంటదని. ఇప్పుడు మీ వాళ్ళలో ఈ లిపి గురించి చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్న జనాభాలో 50% వరకు చదవడం రాయడం వచ్చా? తెలుగు చదువుతారు మేడం, తెలుగు లిపి చదువుతారు, గౌండ్ లిపి చదవలేరు. గౌండ్ లిపి కొద్దిగా దాని అంటే అందరికీ అంటే జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి, పబ్లిసిటీ కావాలి. ఫోన్లో కూడా అందుబాటులో ఉంది, కానీ ఇంకా మాకు కూడా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే 6 months అయితే పడుతుంది. అంటే ఆ లిపి నేర్చుకోవడానికి. మీకు వచ్చా? నాకు రాదు. నాకు తెలుగు టైప్ చేయడం నాకు ఈజీగా, నేనే టైప్ చేసిన కాబట్టి ఈ పుస్తకాన్ని నేనే టైప్ చేసిన. మీరే టైప్ చేశారు? ఎన్ని రోజులు పట్టింది మీకు ఇదంతా రాయడానికి? 3.5 నెలలు కావచ్చు. మొత్తం A to Z మహాభారతం ఎలా ఉందో మొత్తం అనువదించారా? అన్ని పర్వాలు ఉన్నాయా లేకపోతే 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు. దీంట్లో మిస్ అయింది ఏదైనా ఉందా? మహాభారతంలో ఉంది, మీరు అనువదించిన పుస్తకంలో లేనిది ఏదైనా ఉందా? అన్ని ఉన్నాయి. ఒక శ్రీకృష్ణుని పుట్టుక అనేది అందులో లేదు. పుట్టుక అంటే అదొకటి లేదు, కానీ సెకండ్ ఎడిషన్ లో తీసుకొస్తాం మనం. సెకండ్ ఎడిషన్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు మహాభారతం తెలుగులోకి మీ గౌండ్ భాషలోకి అంటే చదవాలనుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందా? పదాలు ఎట్లుంటాయి ఒక్కసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇప్పుడు ఏం మార్పు ఉంటుంది మహాభారతం తెలుగులోకి గౌండ్ భాషలోకి? మార్పు అంటే కొన్ని పేర్లు ఉంటాయి. మార్పు అంటే మీరు
ధృతరాష్ట్రుడు అంటే మేము గుడ్డి ధృతరాజులు అంటాం, మీరు గట్వేదాసులు అంటే మీరు ఘటోత్కచుడు అంటే మేము గట్వేదాసులు అంటాం. కొన్ని పేర్లు చేంజ్ ఉంటుంది. మీరు విన్నది మాత్రం మీ పెద్దవాళ్ళ నుండి నోటి ద్వారానే విన్నారు కదా, కానీ ఇప్పుడు మీరు పాట రూపంలో విన్నాం. పాట రూపంలో పాట రూపంలో మా అత్తమ్మ ఇప్పటికి కూడా మా అన్నయ్య పాడేవారు భీమరావు. తోషంలో చాలా మంది ఇప్పటికి కూడా పాడతారు. వాళ్ళకి వాళ్ళకు భాష పాట రూపంలో అందరికీ వచ్చు ఈ పాట. మా ఊర్లో ఏంటంటే మా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలకు ఈ కథ తెలియదు. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పిల్లలకు ఇప్పుడు మా కొడుకున్నాడు అంటే వానికి స్టోరీ తెలుసు. కొత్త కొత్త జనరేషన్ ఇప్పుడు వస్తారు పిల్లలకు కూడా, వాళ్ళకు కూడా కథలు తెలియాలి. అందుకొరకు ఆ ఉద్దేశం మా ఊర్లో కూడా ఈ కథలు వాళ్ళకు తెలియాలన్న ఉద్దేశంతోనే. కల్చర్ ఏంది, మా కల్చర్లో నాల్వీర బీడి పాట అనేది ఉంటుంది. తర్వాత జంగుబాయి కథ చెప్తారు, పాండికుపల్లి ఇంకో కథ చెప్తారు, అన్ని కథలు చెప్తారు. ఇవన్నీ మీ ముందు తరాల నుంచి వచ్చిన కథలు పాట రూపేనా? అవును, నేను ఎక్కువగా అన్నీ చూశాను, కానీ మా కల్చర్ పైననే నేను స్టడీ చేస్తున్నాను. ఎవరు ఏం రాసే గతంలో స్టడీస్ జరిగినాయి, కానీ ఇక్కడ మా ఏరియాలో స్టడీ జరగలేదు. మా ఇంద్రవెల్లి ఇప్పుడు ఉన్నది ఇక్కడ అంటే ఇంద్రవెల్లి నుంచి ఇటు ఉంటుంది మాది. వాగాపూర్ నుంచి ఇంద్రవెల్లి బెల్టం మంచి అంటే అందరూ మంచిగా మాట్లాడతారు, కానీ స్టడీస్ వేరే చోట జరిగినాయి. మా దగ్గర స్టడీస్ జరగలేదు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? టీచర్ చేస్తాను. టీచర్ గా చేస్తున్నారు మీ ఊర్లోనే? కాదు, ఇప్పుడు గౌరాపూర్ అనే ఊర్లో. గౌరాపూర్లో ఇంద్రవెల్లి మండల్ గౌరాపూర్ లో. ప్రైవేట్ స్కూల్లోనా గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో. అందరికి ట్రైబల్ స్టూడెంట్స్ వస్తారా? అందరూ వస్తారా అక్కడికి? ఇప్పుడు అక్కడ మరాఠీ ఉంటారు, మా గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. కానీ ప్రైమరీ లాంగ్వేజెస్ ఏంటి అక్కడ స్కూల్లో? అదే ఇబ్బంది ఉన్నది కదా. ఇప్పుడు నేను అంతకుముందు నేను లింగిలో పనిచేశాను, తలమడుగులో. అక్కడ తెలుగు ఉండే, తెలుగు ప్రైమరీ లాంగ్వేజ్. తెలుగు అందరికీ వచ్చు కాబట్టి తెలుగులో మాట్లాడాను. తెలుగులో ఇంగ్లీష్లో కూడా టీచ్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే మా గోండి పిల్లలు ఉన్నారు, తర్వాత వాళ్ళు మరాఠీ పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళకు తెలుగు అంటే అంత రాదు, అర్థం కూడా కాదు. మా గోండి పిల్లలకు వచ్చు తెలుగు, కానీ అక్కడ ఏం చేస్తున్నా నేను ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేస్తున్నా. ఇంగ్లీష్ అర్థమవుతుందా వాళ్ళకి? ఇక నేను చెప్తున్నా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నా. అంటే ఇంగ్లీష్ మీడియం చెప్తున్నా, అంటే హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నాకు హిందీ కూడా వచ్చు, నాకు కొలామీ కూడా వచ్చు. కొలామీ అంటే అది గిరిజన భాషనే. గిరిజన భాషనే వచ్చు. నేను అటు చిత్తగూడ గాదిగూడ ఏరియాలో మా మహారాష్ట్ర బార్డర్ అక్కడ పనిచేస్తున్నప్పుడు నేను అక్కడనే ఉన్నా. 4 ఏళ్ళు అక్కడే ఉంటే వాళ్ళతో కలిసి ఉంటుంటే వాళ్ళ అది కల్చర్లో కలిసిపోయాను కాబట్టి నాకు కొలామీ కూడా వచ్చు. ఇప్పుడు ఈ బుక్ ప్రచురణకి ఖర్చు అవుతుంది కదా. అవును. మీరు గవర్నమెంట్ ఉద్యోగం, మీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, మరి ఈ ప్రచురణకి డబ్బు సహాయం ఏమైనా అందిందా? డబ్బు సహాయం అయితే అందలేదు. ఇప్పుడు దాకా మీదే చేయించారు? నేనే మీ సొంత డబ్బులతో. ఎంత ఏంటంటే 45,000 వరకు అయినాయి మొత్తం. అవునా? ఎన్ని కాపీస్ ప్రచురించారు? 100 ముద్రించారు. ఓకే, 100 దాకా అయింది. కానీ ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా? కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము, కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. ఇంకా గవర్నమెంట్ అంటే ఇక ప్రభుత్వాన్ని దృష్టికి ఇంకా వెళ్ళలేదు. పెద్దవాళ్ళకి ఎవరికైనా చూపించారా? ఎవరికి చూపించారు? మా పెద్దవాళ్ళు చాలా మంది చూశారు. చాలా మంచి, చాలా మా ఆదిలాబాద్ జిల్లాలో అయితే చాలా అందరు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా సంతోషము. ఇన్ని రోజుల నుంచి చెప్తూ వస్తున్నటువంటి కథని మీరు రాశారు అంటే అంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకుంటారు, ఎక్కడో స్థిరపడి ఉంటారు. మా భాష ఇప్పుడు వాళ్ళ తర్వాత నేర్చుకోవాలని ఉంటుంది కావచ్చు కాబట్టి రాశాను. ఇంకా చాలా మంది పాడతారు. ఇప్పుడు రేల ఆనంద్ ఉన్నాడు, ఆయన కూడా అన్న నేను కూడా రాస్తాను, నాకు సపోర్ట్ చేయాలి అంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాను అన్న. మా అత్తమ్మ కూడా ఎండాకాలం సిటీలో మీ దగ్గర వచ్చి ఉంటాను, నేను అన్ని రాయండి, సరే నేను రాస్తాను అంటే మా కల్చర్. మిమ్మల్ని రాయమని అడిగారా? ఆవిడ పాటలు పాడతారు. పాటలు పాడతారు. ఇప్పుడు మీ దాంట్లో ఎక్కువ పాటలు పాడేదంటే ఆవిడేనా? అంటే ముందు తరం నుంచి వచ్చిన పాటలు కానీ మీ కథలు కానీ పాట రూపైన పాడేది ఆవిడేనా? ఇంకా ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తోషంలో నేను అంటున్నా కదా, తోషంలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే అందరూ అక్కడ కళ అనేది బయటపడుతుంది. అన్ని ఇండ్లు దాదాపు తోషంలో, తర్వాత దుపర్పేటలో, తర్వాత ఇక్కడ చిన్న ఆత్మూరు ఉన్నది, తర్వాత దానోరా,
తర్వాత నిషాని, ఉమ్, ఎద్లాపాడ్, అన్నీ ఇప్పుడు గాయదిపల్లి ఉన్నది. ఉమ్. ఇక అన్ని గ్రామాలు కల్చరల్ రిచ్, కల్చరల్ రిచ్ అన్నమాట. కల్చరల్ రిచ్. మీ వర్గంలో ఆడవాళ్ళ వృత్తి ఏంటి? బయటకి వెళ్తారా? వాళ్ళకంటే ఒక వృత్తి ఉందా, లేకపోతే ఇంట్లో ఉంది హోమ్ మేడం, మేకర్స్? వాళ్ళకంటూ ఒక వృత్తి ఉంది. వాళ్ళు ఊరికే ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే టాటూ వేస్తారు. పచ్చబొట్లు వేస్తారు. టాటూస్ వేస్తారు, ఇట్లా టాటూస్ వేస్తారు. అయితే మా వృత్తి అది. అంటే ఈ పచ్చబొట్టు లేకుండా పెళ్లి చేసుకోరు ఆడవాళ్ళు. ఇక్కడ ఇక్కడ ఉంటుంది పచ్చబొట్టు, సింగార దీప్ అంటారు చూడండి. ఆ పచ్చబొట్టు లేకుండా పెళ్లి చేసుకోరు కాబట్టి అందరూ పచ్చబొట్టు తర్వాతనే పెళ్ళి. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, పూర్వకాలంలో అయితే అందరు ఇక్కడ మొత్తం వేస్తుండేవాళ్ళు. అవును, ఇక్కడంతా ఉండేది. ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఉండేది. అంటే ఫ్యాషన్ అది ఒకటి, అవును, ఫ్యాషన్. అంతేకాకుండా పచ్చబొట్టుని కేవలం ఫ్యాషన్ గా కాకుండా, ఇప్పుడు కొందరికి మా అమ్మ ఏం చేస్తారంటే, కొందరికి సంతానం అంటే ప్రెగ్నెంట్ ఉంటే అది ఆగది. కొందరికి 2 నెలల తర్వాత అది పోతుంది, పోతుంది, గర్భస్రావం అవుతుంది. అది అటువంటి వారికి మా అమ్మ ఏం చేస్తుంది అంటే అది నిలబెడుతుంది. పచ్చబొట్టుతో నిలబెడుతుంది. పచ్చబొడుతూ నిలబెడుతుంది. నిలబెడుతుంది అంటే ఇప్పుడు ఒంటి మీద అది అక్కడ వాగు దగ్గర తీసుకెళ్తుంది. ఓకే ఓకే, అర్థమైందా? అది ఏమో పూజలు చేస్తుంది. పూజలు చేసి అంటే ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళని అక్కడ వాగు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తోచింది ఇస్తారు. వాళ్ళు మేము నిలబెడితే సక్సెస్ అయితే మేము ఏమని ఇస్తామని అంటారు. అటువంటిది చాలా ఉన్నది. ఇప్పటికి ఆ పద్ధతి పాటిస్తున్నారా? అవును, ఉన్నది. మీ అమ్మగారు పాటిస్తున్నారు? అవును, అంటే భర్త చనిపోయిన వాళ్ళు చేస్తారు అది. అంటే అది మీ నాన్నగారు చనిపోయారా? నాన్నగారు చనిపోయారు. భర్త చనిపోయిన వాళ్ళే చేయాలా? అది వాళ్ళే చేస్తారు. ఇటువంటి కల్చర్ ఉన్నది. నేను దాన్ని రాసి పెట్టుకున్నా. మా అమ్మ ఏదైతే అన్నదో అదైతే రాసి పెట్టుకున్నది, ఇట్లా చేస్తారని. అంటే నేను గూగుల్ డ్రైవ్లోనే అన్నీ సేవ్ చేస్తాను, ఏదైతే ఉన్నాయో కల్చర్ మంచి. అంటే నెక్స్ట్ జనరేషన్ తెలియదు కదా, అంటే కొన్ని రాసి పెట్టుకున్నాను ఇట్లా. మీరు ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అది తీసుకుంటారా? మీకు ఇప్పటికీ మీరు సొంతగా తయారు చేసుకున్న ఔషధాలే తీసుకుంటుంటారా? అంటే టైఫాయిడ్ వస్తే మా దగ్గర మందులు ఇస్తారు, ఇంజెక్షన్స్ చేసుకుంటారు. ఇంగ్లీష్ మెడిసిన్ చెట్ల మందులు ఇస్తారు. చెట్ల మందే. ఎంత పెద్ద టైఫాయిడ్ ఉన్నా చెట్ల మందుతోనే తగ్గిపోతుంది. కొచ్చెబాజీ అంటారు మీరు, శామకూర. కొచ్చెబాజీ అంటే శామకూర అంటారు తెలుసా? పెద్ద ఆకులు ఉంటాయి. అంటే మనకు నోరు చప్పగా అయితే జ్వరం వస్తే ఆ కొచ్చెబాజీ అంటే శామకూర తింటే టేస్ట్ అనేది వస్తుంది. రెగ్యులర్ గా వచ్చే అస్వస్థత ఉంటది కదా, తలనొప్పనో కడుపు అప్సెట్ అవడం, మోషన్స్ అనో అలా అవుతుంటాయి. వాటికి మీ దగ్గర మందు? వాటికి డాక్టర్ దగ్గర వెళ్తారు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు అన్నిటికీ. ఇప్పుడు మా అమ్మ ఉన్నది, తేలు కుడితే ఇట్లా ముడితేనే తగ్గిపోతుంది. మా అమ్మ చేయి ఇట్లా పడితేనే అందరు ఏడుచుకుంటూ వస్తారు. మా ఊళ్ళో అందరికీ ఎందరికో చేనులో ఇప్పుడు పనులు నడుస్తాయి. ఇప్పుడు వర్షాకాలం చేనులో పనులు అయితే వాళ్ళు మంటనే వస్తారు. పలానా వాళ్ళ ఆమె దగ్గర వెళ్ళంటారు, మూతుబాయి దగ్గర. అంటే ఆమె ఇట్లా అంటే తగ్గిపోతుంది. ఏమందరు లేదు, ఇట్లా అంటది కథ, తగ్గిపోతుంది. మీరు ఇందాక చెప్పారు కదా మా నాన్న 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పటికీ అది ఉందా, లేకపోతే ఒకే పెళ్లి చేసుకోవాలి అన్నది వచ్చేసిందా? ఇప్పుడు అందరూ ఇక ఒకటే పెళ్లి చేసుకుంటున్నారు అందరు కూడా. కానీ మీ వర్గంలో ఉందా 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటారు? కానీ ఇప్పుడు ఎవరు చేసుకుంటలేరు. అది అప్పుడు ఉండే ఫ్యాషన్, కానీ ఇప్పుడు అటువంటి లేదు. లేదు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం, మన లిపి దగ్గరికి వద్దాం. ఒక్కసారి గౌండ్ లిపి చూపిస్తారా మాకు? ఉన్నది. గుంజాల గోండి లిపి మేడం ఇది. అచ్చులు హల్లులు. అచ్చులు ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఏ ఐ ఓ ఔ అమ్ ఆ ఇట్లా. సూర్క్ అంటే హల్లులు. యా వా బా బా మా ఇట్లా. తర్వాత ఇక్కడ తలకట్టు దీర్ఘాలు మీరు ఎట్లయితే అంటారో, ఇక్కడ తల, కై, సోండ్, సిడి సోండ్, జూడ, జుల్ప, కేసరి, రాగో, కై కేసరి, కై రాగో, కుచి, కుచటి ఇట్లా. గవర్నమెంట్లో మీ ఊర్లో పెద్దవాళ్ళు కాకుండా ఇప్పుడు గవర్నమెంట్లో రాజకీయ నాయకులకు కానీ
ఇంకెవరికైనా ఈ బుక్ చూపించడం కానీ రిలీజ్ రోజు వచ్చారు ఎవరెవరు వచ్చారు? స్థానిక గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గూడెం నాగేష్ గారు వచ్చారు. తర్వాత గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు వచ్చారు. మాజీ అంటే ఎమ్మెల్యే గౌరవనీయులు ఆత్రం సక్కు గారు కూడా వచ్చారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి గౌరవనీయులు సుగుణక్క గారు కూడా వచ్చారు. తర్వాత గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు కూర రఘుత్తమ్ రెడ్డి గారు కూడా వచ్చారు. సో వాళ్ళందరి దగ్గర ఆదరణ అయితే ఉంది మీ పేరు మీరు పడ్డ కష్టానికి. 3.5 నెలలు కానీ మా వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా మా ఈ భాషా ఉద్యమం చేస్తున్న వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా మేమైతే భాషా ఉద్యమం చేస్తున్నాం. మా భాషని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చూడాలని మేము అనుకుంటున్నాం. అవునా? మా లిపి ఉన్నది ఇప్పుడు మా 20,000 పదాల సేకరణ నడుస్తున్నది. అంటే ఎన్ని ఏళ్ల క్రితం ఈ భాష కనిపెట్టింది మీకన్నా దాని గురించి? ఈ భూమి పుట్టినప్పటి నుంచి మా భాష ఉంది అంతే అంటారా? గోండ్ మీకు తెలిసి లిఖిత రూపంలో ఎప్పుడైనా ఉంది? విత్ ప్రూఫ్ రాసి ఉంటారు కదా హిస్టరీ. అయితే ఇది మొహంజదారో హరప్ప అక్కడి నుంచి ఉన్నదని లింకప్ ఉన్నదని అంటున్నారు. ఇప్పుడు తర్వాత గుంజాలలో కూడా కొన్ని గోండు శాసనాలు బయటపడ్డాయి 2012లో. వాటిపైన కూడా అధ్యయనం శాసనాలు ఎప్పటివి? అవి ఎప్పుడు అంటే వాటి గురించి అధ్యయనం జరగాలి. అంటే మామూలు గోండ్స్ అంటే ఎందుకంటారంటే గోండ్వాన పీఠభూమి నుంచి, అంటే అప్పుడు లారేషియా గోండ్వాన పీఠభూమి ఉండే కదా, దాన్ని విడిపోయి భారతదేశం ఏర్పడింది కదా. అయితే అట్లా ఆఫ్రికా వారసులు అన్నట్టు అంటే అంటే ఈ పృథ్వీ పుట్టినప్పటి నుండి గోండ్స్ అనేది వాళ్ళు ఉన్నారు అని. అంటే ఇక వాళ్ళు మధ్యలో వచ్చినారు కాదు. ఫస్ట్ ఈ గోండ్స్ తర్వాతనే ఈ కథలన్నీ. ఈ కథ ఉంది కదా, ఈ కథలో మేము అన్ని పాటించాము. ఈ కథలో మేము భీముడిని ఆరాధిస్తాము మా వాళ్ళు. ఇక్కడ ఈ కథలో మాకు మా కమ్యూనిటీలో మేము ఏంటంటే భీముడిని ఆరాధిస్తాం. భీముడు అంటే భీముడు బలవంతుడు కదా, బలవంతుడు. మా వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు. అయితే అతన్ని పెళ్లి చేస్తాం మేము, భీముని పెళ్లి చేస్తాం. అంటే మే నెలలో చంచి భీమన మర్మి అని అంటారు. అది ఇప్ప చెట్టు కింద ఈ భీముని కట్టెతో చేసినటువంటి విగ్రహం ఉంటుంది. ఇక్కడ డోలు, ఈ పేపరే, కాలికోంతో అందరు కూడా చిన్న పెద్ద అందరు కూడా ఊరేగింపుగా వెళ్ళి అంటే నైవేద్యం చేసి అక్కడ పందిరేస్తారు. ఆ చెట్టు కింద పందిరేసి అక్కడ ఆ భీముని పెళ్లి చేసి మళ్ళీ అక్కడ నైవేద్యాలన్నీ సమర్పించి మళ్ళీ ఊర్లో వస్తారు. అంటే మా దగ్గర నడిచే కథలు ఎక్కువగా అంటే మా సగ ఎట్లయితే పుట్టిందో అవి ఎక్కువగా నడుస్తాయి. అంటే ఈ కర్మకాండాలు చేస్తారు కదా, మీ దగ్గర మా దగ్గర పిత్రే అంటాం. పిత్రేలప్పుడు మా సగ ఎట్లా ఈ పృథ్వీ ఎట్లా పుట్టింది, తర్వాత మా యొక్క ఈ సగాల పుట్టుక ఎట్లా జరిగింది అనేది వాళ్ళు మొత్తం అక్కడ రాత్రి అంతా పాటలు పాడతారు. ఈ కీకృతనే పాటలు పాడతారు, రాత్రి అంతా చెప్తారు, కథలు చెప్తారు. అంటే అతను ఏ జన్మలోకి వెళ్ళిపోయాడు, చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అవన్నీ పాట రూపంలో చెప్తారు. మార్నింగ్ తెలిసిపోతాయన్నట. అది ఒక పిండి ఎడతారు, దాంట్లో తెలిసిపోతుంది. అది ఏ జన్మలోకి వెళ్ళారు అంటే ఎన్ని జన్మలకి ఆయన వెళ్ళిపోయారనా? కాదు, అంటే అతను ఏ జన్మలోకి వెళ్ళిపోయాడు, పిట్టనా పామా లేకపోతే ఇంకా ఏ జన్మ, దాని పాదం అక్కడ పడుతుంది. అవును, రాత్రి అంతా పాటలు పాడితే పొద్దునకి అంటే వచ్చే జన్మలో ఏ రూపంలో ఉంటాడో దాని అడుగు పడుతుంది. మాకు సంబంధించినటువంటి పాటలు ఇప్పటికి కూడా మా వాళ్ళు పాడతారు. మీరు పాడతారా? నాకు రావు, మా ఊళ్ళో లేనే లేదు. అంటే మా ఊళ్ళో అంటే కీకిరి వాయించే వాళ్ళు లేదు. మా నాన్న అందరికి కీకిరి చేసి ఇచ్చాడు. మా నాన్న వడ్రంగి కదా, చాలా మందికి కీకిరీలు చేయించాడు, డక్కి చేసేవాడు. కానీ మా ఇంటికి అంటే లేరు కళాకారులు. అంటే మా అన్న ఉండే, మా అన్న భీమరావు, తర్వాత మా అన్న సూరు, మా అన్న ఇంకొక అన్న తోడసం రాజు, వీళ్ళు పాడేవాళ్ళు. ఇప్పుడు పాడుతున్నారు, ఇప్పుడు కూడా పాడుతున్నారు, పాడేవారు కదా పాడుతున్నారు. అంటే మా భీమరావు అన్న చనిపోయాడు, అంటే ఇట్లానే ఇటువంటి శ్వాసకోశ సంబంధించిన వ్యాధి వచ్చి
చనిపోయాడు. సో మొత్తానికి మీ భాష కోసం మీరైతే ఉద్యమం చేపట్టారు. అవునవును. మహాభారతం కూడా అనువదించారు మీ భాషలోకి. కానీ లిపి మాత్రం తెలుగులో ఉంది. తెలుగులో. ఎవరైనా చదవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది ఎక్కడి నుంచి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు? ఇక మా దగ్గరనే ఉంటుంది. మీ దగ్గరే ఉంటుందా? మా దగ్గరనే ఉంటుంది. సో ఇది కొనాలి అనుకుంటే, ఎవరైనా చదవాలి అనుకుంటే గౌండు భాషలో మహాభారతం, కైలాష్ గారి నంబరు ఈ వీడియోలో పెడతాము. మీరు ఆయనకి ఫోన్ చేసి మీరు చదవాలనుకుంటే మీరు ఒక్కసారి ఆర్డర్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. చాలా మంది అడుగుతున్నారు మేడం. అంటే తెలుగు వాళ్ళు కూడా అడుగుతున్నారు, కానీ దాని సారాంశం కింద రాయమని అంటున్నారు. భవిష్యత్తులో రాస్తాము సారాంశం. అంటే భాష తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, భాష రాని వాళ్ళకి కొంచెం కష్టం కదా. అవునవును. సో మీరైతే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు మీ కల్చర్ని, మీ భాషని నిలబెట్టుకోవడానికి, ముందు తరాలకు కూడా అందించడానికి. ఇదొక గొప్ప ఉద్యమంలా కూడా మీరు అందరు కలిసి తీసుకెళ్తున్నారు కాబట్టి మీ ఉద్యమం సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.